దేవర వచ్చినప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ పనైపోయిందన్నారు. పాటలు కాపీ అన్నారు. తన పాత్రల మీద కూడా కామెంట్ చేశారు. కట్ చేస్తే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం తారక్ తరం కాదని తేల్చారు. అలా యాంటీ ఫ్యాన్స్ దేవర రిలీజ్ అయిన 2-3 రోజుల వరకు ఇలానే కామెంట్లు పేల్చారు. కట్ చేస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ మరే తెలుగు హీరోకి సాధ్యం కాని పని చేశాడు. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మొదటి హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక తనతో పాటే RRR లో స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్ కి బలయ్యాడు. ఒకసారి కాదు 2 సార్లు సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇందులో కామన్ పాయింట్ ఏంటంటే దేవర మూవీ వచ్చినప్పుడు ఒక పాట మిస్ అయింది. గేమ్ చేంజర్ లో కూడా ఒక పాట మిస్ అయింది. కానీ ఇద్దరిలో సక్సెస్ మాత్రం ఒక్కరికే మిస్ అయింది. దేవర మీద ఎంతగా ట్రోలింగ్స్ జరిగినా, ఎంతగా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఎన్టీఆర్ ఈజీగా రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలిగాడు. గేమ్ చేంజర్ కి ఎంతగా హైప్ క్రియేట్ అయినా శంకర్ పుణ్యమా అని పూర్తిగా గ్లోబల్ స్టార్ కి కామెంట్ల బాధుడు తప్పట్లేదు. ఇంతకీ రాజమౌళి సెంటిమెంటల్ శాపం నుంచి చరణ్ కి విముక్తి ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. దేవర హిట్ అయింది, ఇక గేమ్ చేంజర్ వంతే అన్నారు. ఏమైంది? గేమ్ చేంజ్ అయిపోయింది. అది కూడా మొదటి రోజు మొదటి ఆటకే. నిజం చెప్పాలంటే ప్రివ్యూకే రివ్యూలు వచ్చేయటంతో గేమ్ చేంజర్ గేమ్ జామ్ అయిపోయింది. అంతే, ఇప్పుడు దేవర పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కారణం రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఒకే ఒక్క యోధుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటున్నారు. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ ఆల్రెడీ ఆచార్యతో ఫ్లాప్ ఫేస్ చేశాడు. వెంటనే రాజమౌళితో ఎవరు హిట్ కొట్టినా ఆ వెంటనే ఫ్లాప్ బాట పట్టాల్సిందే అని మరోసారి ప్రూవ్ అయిందన్నారు. కట్ చేస్తే అది మెగాస్టార్ సినిమా ఆచార్యలో చరణ్ వేసింది కేవలం గెస్ట్ రోలే అన్నారు. RRR తర్వాత చరణ్ సినిమా అంటే గేమ్ చేంజరే అన్నారు. కానీ ఇదేమైంది? ఆచార్య కంటే ఘోరంగా మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం ఆచార్యలో పాటలు సీన్లు బాగున్నాయన్నారు. గేమ్ చేంజర్లో అది కూడా లేదు. మొత్తానికి గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాతే ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయిందనే విచిత్రమైన ఎనాలిసిస్ కామెంట్స్ రూపంలో వినిపిస్తోంది. ఎందుకంటే రాజమౌళి సెంటిమెంట్ని రవితేజ నుంచి నాని వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ప్రభాస్ లాంటి కటౌట్ కూడా ఛత్రపతి హిట్ తర్వాత ఫ్లాప్స్ ఫేస్ చేశాడు. బాహుబలి 2 భాగాల తర్వాత 3 ఫ్లాప్స్ ఫేస్ చేశాడు. కానీ ఎన్టీఆర్ ఒక్కడే రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు. తను కూడా స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ లాంటి హిట్స్ తర్వాత ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. కానీ RRR హిట్ తర్వాత దేవరతో హిట్ మెట్టెక్కి జక్కన్న సెంటిమెంట్ బ్రేక్ చేసిన ఒక్క మొగాడుగా హిస్టరీ క్రియేట్ చేశాడు. గేమ్ చేంజర్ ఫ్లాప్తో మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్కి ఎక్కడలేని కిక్ వచ్చింది. మరొకరి ఫ్లాప్ని ఎంజాయ్ చేయడం కాదు, కానీ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు అందరికీ తెలిసినట్టుంది. అందుకే దేవర సక్సెస్ని ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది.